బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ అంతర్జాతీయ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సోదరి అంత్యక్రియల్లో పహల్గామ్కు చెందినటువంటి ఏదైతే లష్కరే తోయిబా ఉగ్రవాదులు హాజరైనట్టు కూడా ప్రస్తుతం ఒక వీడియో బయటకు రావడంతో పెద్ద ఎత్తున కూడా కలకలం రేగిన పరిస్థితి. ఇస్లామాబాద్లో జరిగిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సోదరుడు షాహిద్ అఖ్తర్ అంత్యక్రియలకు లష్కరే తోయిబా LET ఉగ్రవాదులు హాజరైనట్లు ఓ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. వీరిలో హాజరైనటువంటి వారిలో పహల్గామ్ ఉగ్రవాద దాడి సూత్రధారి సైఫుల్లా కసూరితో పాటు హఫీజ్ సయీద్ కొడుకు తల్హా సయీద్ కూడా ఉన్నారనేది ప్రస్తుతం ఈ వీడియో ద్వారా రిలీజ్ అయినటువంటి ఫోటోల ద్వారా ప్రస్తుతం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ గతంలో చూసుకుంటే గనక దశాబ్దాల పాటు పెద్ద ఎత్తున కూడా ఏదైతే భారత్తో పాటు ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో పలు ఏదైతే దాడులకు సంబంధించినటువంటి అంశాలకు పురుగొల్పినటువంటి పరిస్థితి, ప్రయత్నించినటువంటి పరిస్థితి, పలు దాడుల్లో పాల్గొన్నటువంటి లష్కరే తోయిబాకు చెందినటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున కూడా కలకలం అప్పట్లో పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దారితీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో షోయబ్ అఖ్తర్ అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. అతనికి పలు దేశాల్లో మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అతను వీరోచితమైనటువంటి హైయెస్ట్ స్పీడ్తో కూడినటువంటి బౌలింగ్ ప్రదర్శించేటటువంటి ఒక క్రీడాకారుడుగా కూడా క్రికెట్ క్రీడాకారుడుగా అందరూ కూడా అందరిలో గుర్తింపు పొందినటువంటి క్రీడాకారుడిగా కూడా షోయబ్ అఖ్తర్ ఉన్నాడు. ఆయన సోదరుడు మరణం నేపథ్యంలో అంత్యక్రియలకు పహల్గామ్ మాస్టర్ మైండ్ అలాగే ఏదైతే లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి ఒక ఉగ్రవాదులు అనేటటువంటి కొంతమంది హాజరవ్వటం అనేటటువంటిది ప్రస్తుతం కలకలం రేపుతోంది. అసలు ఎందుకు వాళ్లకు ఈ యొక్క షోయబ్ అఖ్తర్ సోదరుడికి ఏమి సంబంధం ఉంది, లేదంటే షోయబ్ అఖ్తర్ సోదరుడితో సంబంధం లేకపోతే గనక మరి ఎవరి సంబంధాలతో వారు హాజరయ్యారు? చుట్టరికాలకు సంబంధించా, లేదంటే గనక ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఈ యొక్క ఇస్లామాబాద్ లో జరిగినటువంటి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సోదరుడు అంత్యక్రియలకు హాజరైనటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మొత్తం మీద కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న నేపథ్యంలో ఇది ఒక వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అంశం అనేటటువంటిది డెఫినెట్ గా దీనిపైన పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, అలాగే ఇప్పటికే ఇండియాకు సంబంధించి కూడా, ఎందుకంటే షోయబ్ అఖ్తర్ గతంలో ఇండియాతో జరిగినటువంటి పలు మ్యాచ్ల్లో నెంబర్ ఆఫ్ మ్యాచెస్కు సంబంధించి ఆయన ఏదైతే ఇండియాతో జరిగిన మ్యాచ్ల్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి, అతను ఏదైతే ఈ యొక్క క్రికెట్ ప్రదర్శన చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆయన సోదరుడు అంత్యక్రియలు అనేటటువంటి ఒక అంశం చూసుకుంటే కనుక ఉగ్రవాదులు హాజరవ్వటం అనేటటువంటిది అందులో ప్రస్తుతం ఏదైతే పహల్గామ్ అనేటటువంటి ఒక సంఘటన అనేటటువంటిది భారత్కు సంబంధించినటువంటి భారత జాతీయులను విచక్షణ రహితంగా కాల్పులు జరిపినటువంటి పరిస్థితులు మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి చూసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అసలు ఈ యొక్క పహల్గామ్ ఘటనలో పాల్గొన్నటువంటి లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాద నాయకుడితో పాటు కొంతమంది ఉగ్రవాద సభ్యులు అనేటటువంటి వారు లష్కరే తోయిబా సభ్యులు అనేటటువంటి వారు ఈ యొక్క అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనడం అనేటటువంటిది అతని సోదరుడితో సంబంధాలా, లేదంటే అతని కుటుంబ సభ్యులతో సంబంధాలా ఈ యొక్క ఉగ్రవాద సంస్థ సభ్యులకు, లేదంటే ఎందుకు వీళ్ళు ఒక్కసారిగా కూడా ప్రత్యక్షమయ్యారనేటటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి తీరుంది. ఇప్పటికే భారత ఇంటెలిజెన్స్ కూడా ఈ అంశం పైన పెద్ద ఎత్తున కూడా కూపీ లాగేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఉంది. అయితే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అంటే కనుక ఒక భారత్కే కాదు, ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పలు దేశాలకు సంబంధించి ఇప్పుడే కొన్నిసార్లు హెచ్చరికలు చేసిన పరిస్థితి, కొన్ని దాడులు చేసినటువంటి పరిస్థితి, కొంత ఉగ్రవాద కార్యకలాపాలు నెరపినటువంటి పరిస్థితి ఉండటంతో ప్రపంచ దేశాలకు సంబంధించి కూడా ఈ యొక్క ఉగ్రవాద సంస్థ ప్రతినిధులు అనేటటువంటి వాళ్ళు షోయబ్ అఖ్తర్ అంతర్జాతీయ క్రికెట్ మాజీ క్రికెటర్కు సంబంధించినటువంటి అతని కుటుంబంలో జరిగినటువంటి విషాదమైనటువంటి ఘటన ఏదైతే అతని సోదరుడు అంత్యక్రియలు అనేటటువంటి అంశానికి హాజరవ్వటం అనేటటువంటిది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నటువంటి పరిస్థితి.